ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధమైన ఘనమైన మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా. ఇంతవరకు మీ దయలో మీ కృపలో మమ్మల్ని చల్లగా కాచి కాపాడి ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారపు ఆరాధన దినమందు మేమందరం కూడా ఈ రీతిగా కలుసుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, ఇప్పటి వరకు మీ బిడ్డలైన వారు అందరూ కూడా కలిసి పాటలు పాడి ఆరాధించి మీకు స్తుతించుకున్నాం. ఈ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, మా ఆత్మను రక్షించే శక్తివంతమైన మీ మాటలను మేము ధ్యానించుకుంటూ ఉండగా, మేము వినకుంటూ ఉండగా తండ్రి మమ్మల్ని బలపరచండి. మీ మంచి మాటలతో మమ్మల్ని బలపరచండి, మా కుటుంబాలను కట్టండి. విలువైన మీ మాటలు, బలపరిచే మీ మాటలు వినే విషయంలో మేము పెడచెవిని పెట్టకుండా వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయమని, వినుట మట్టుకు విని మమ్మల్ని మేము మోసపుచ్చుకునే వారిగా ఉండకుండా మీ వాక్యాన్ని విని 30 60 100 ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాము. అలాగే మీ పక్షాన నిలబడి మాట్లాడుతున్న మీ దీనదాసులైన నన్ను బలపరిచి మీ బిడ్డలకు అవసరమైన మంచి మాటలు ఈ మధ్యాహ్న కాల వేళలో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ, మాట్లాడుతున్న నాకు తగినటువంటి జ్ఞానమును, సమయోచితమైన జ్ఞానాన్ని మీ పరిశుద్ధాత్మ దీవెన దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువును ప్రియులారా, చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. గమనించండి, మరి పాప ఏడిస్తే కాసేపు బయటకు తీసుకెళ్ళండి. మరి వాక్యం మధ్యలో డిస్టర్బెన్స్ అనేది లేకుండా చూసుకోండి, మంచిది. సంతోషం పిల్లరా. దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనందరికీ కూడా మొట్టమొదటి ఆదివారపు ఆరాధన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవునికి స్తోత్రం.